భూమి మీద 700 సంవత్సరాల క్రితం మేడారం అనే ప్రాంతానికి ఒక దిక్కున అటు తూర్పు వైపు ఒక ప్రాంతం ఉంది, ఉత్తరం వైపు ఒక ప్రాంతం ఉంది, దక్షిణాన ఒక ప్రాంతం. దక్షిణం వైపు భద్రాచలం, ఖమ్మం ఆ ప్రాంతం వరకు ఈ మేడరాజు యొక్క రాజ్యం ఉండేది, ఆదివాసీ రాజ్యం. కదా బేసికల్ పాయింట్ ఏంటంటే ఇటువైపు పోతే ఉత్తరాన పోతే చంద్రపూర్ గోండు రాజ్యం దాకా మేడరాజు పరిపాలించిన హద్దు ఉండేది. తూర్పున ఛత్తీస్గఢ్, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆ నదులు దాటిన తర్వాత గోదావరి ఆ మధ్యలో చిన్న నది ఉంటుంది, ఆ నదులు దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బీజాపూర్ దాకా మేడరాజు పరిపాలించాడు. కిందికి వస్తే ఆ అటవీ ప్రాంతం అంతా పరిపాలించినటువంటి చరిత్ర. అంటే కరీంనగర్ దాటిన తర్వాత గోదావరి నది ధర్మపురి దాటి ఆ అవతల ఒడ్డున ఉన్నటువంటి ఆ ఉట్నూరు, చంద్రపూర్, అడవులలో పోయి ఆసిఫాబాద్ దాకా గోండు రాజ్యం వరకు మేడరాజు రాజ్యం. ఇట్లాంటి మేడరాజు క్రీకారణ్యంలో ఇప్పుడే అంత భయంకరమైన అడవి, 700 సంవత్సరాల క్రితం అంత డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఒక బలాఢ్యుడైన అక్కడ ప్రజల్ని ఒక కన్న తల్లిలాగా పరిపాలిస్తున్నటువంటి మేడరాజు ఒక బ్యూటిఫుల్, ఒక పెద్ద కింగ్ అతను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను మేడరాజు ఆదివాసి కావచ్చు, ఆదివాసి అంటే ఇంకా చెప్పాలంటే ఆదివాసి అంటే మొదటి భూమిపుత్రుడని, ఒక గిరిజనుడు కావచ్చు, కానీ తన రాజ్యంలో అన్ని వర్గాలు ఉన్నారు. అది గిరిజనుల జాతర కాదు, కాళేశ్వరంలో జరిగేది బ్రాహ్మణుల జాతర అది కాదు కదా, తప్పు మాట కదా. గిరిజనుల జాతర కాదు, మొత్తం బహుజనుల జాతర, ఇంకా చెప్పాలంటే అందరి జాతర. అలాంటి జాతర అనే వర్డ్ కూడా రాంగు, బట్ ఆ ఫ్లోలో వచ్చింది. అక్కడ మేడరాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న అంత డీప్ ఫారెస్ట్లో. అప్పుడు పరిపాలిస్తున్న కాకతీయులు ఆ అడవిలోకి అంత లోపట అడవిలోకి రావడం అనేది సాధ్యం కాక అక్కడున్న మేడరాజు కప్పం కడితే సరిపోతుంది, ఈ అడవిలోకి ఎవడొస్తాడు ఈ క్రూర మృగాల మధ్య అని ఆ అడవిలోకి అతను రాకుండా ఆ ప్రాంతాన్ని మేడరాజుకి ఒప్పచెప్పి నాకు ట్యాక్స్ కట్టమన్నాడు. ఎవరు? ప్రతాపరుద్రుడు, కాకతీయ రిప్రజెంటేటివ్. అప్పుడు ఆ ట్యాక్స్ కడితే సరిపోతుంది, కప్పం కడితే మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోవచ్చు అంటే కొంతకాలం ఏదో కాకతీయ సామ్రాజ్యాన్ని కొంత కట్టడం జరిగింది. ఆ తర్వాత భయంకరమైనటువంటి కరువు కాటకాలు వచ్చిన తర్వాత ఆ కరువు కాటకాల విలయతాండవం చేసి తిండి దొరక్క గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మరణిస్తున్న క్రమంలో కప్పం కట్టలేని దుస్థితిలో ప్రతాపరుద్రుడు కప్పం కట్టాల్సిందే అంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే తన కింద ఎన్నో సామంత రాజ్యాలు ఉన్నాయి, ఏ రాజ్యం మీద ఒత్తిడి చేయనివాడు, ఎవరి మీద కత్తి దులిపించని వాడు, ఒక గిరిజనుడని, అడవి బిడ్డని అవమానకరంగా కప్పం కట్టనందుకు కత్తి లేపాడు. నేను కట్టను అన్నాడు మేడరాజు. మేడరాజుకి పగిడిద్దరాజు మేనల్లుడు. పగిడిద్దరాజు మేడారం కిందికి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. పగిడిద్దరాజుకి మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. పగిడిద్దరాజుకి నాగులమ్మ, సారలమ్మ ఆ ఇద్దరు బిడ్డలు. అల్లుడు గోవిందరాజు, కొడుకు జంపన్న. ఈ ఫ్యామిలీ మొత్తం మేము కట్టము. ఏం చేస్తావు? ఇది ఆత్మగౌరవం. మేము కట్టమయ్యా, వాడు వెలమరాజు అయితేంది, కమ్మరాజు అయితేంది, మేము కట్టాం. మా రాజ్యం మాది, మేము ₹1 ట్యాక్స్ కట్టాం, మాకు తినటానికి తిండి లేని పరిస్థితి అని చెప్పారు. అప్పుడు అహంకారం కదా వెలమరాజుకి, కమ్మరాజుకి. కమ్మరాజులు కమ్మోళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, వెలమోళ్ళు వెలమరాజు అని క్లెయిమ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కొత్త స్టోరీ బయలుదేరి వాళ్ళ కాకతీయులు గోనగన్నారెడ్డి కాబట్టి ఇది మాది రెడ్లది అని ఒక కల్చరల్ లెగసీ ఆయనకు కావాలి కాబట్టి ఆయన ఒకటి తయారు చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ ట్యాక్స్ కట్టము, మేము కప్పం కట్టము, పనులు కట్టమని చెప్పిండు. చెప్పేసరికి యుగంధరుడు సైన్యాన్ని పంపించాడు. ప్రతాపరుద్రుడు సైన్యాధ్యక్షుడు, మిలిటరీ ఫోర్స్కి ఆయన యుగంధరుని పంపించాడు. పంపించిన తర్వాత యుగంధరుడు వచ్చి యుద్ధం మొదలుపెట్టిండు. ఆ యుద్ధంలో ఈ కుటుంబం అంతా పాల్గొన్నది. పగిడిద్దరాజు కూడా కత్తులు తీసుకొని యుద్ధం చేశాడు. నువ్వు యుద్ధం చేస్తావా అని పగిడిద్దరాజుని తాళ్లతో కట్టి చెట్టుకు కట్టేసి 6 అడుగుల ఖడ్గంతో పగిడిద్దరాజు గొంతుని నరికి తలని మొండాన్ని వేరు చేశాడు ఈ ప్రతాపరుద్రుడు. కూతురు నాగులమ్మ, సారలమ్మలు వాళ్ళు కూడా యుద్ధం చేశారు. వాళ్ళని చంపేశాడు ఈ ప్రతాపరుద్రుడు, వారసుడైన యుగంధరుడు, సైన్యాధ్యక్షుడు. బిడ్డలను చంపిండు, పగిడిద్దరాజుని చంపిండు. చివరికి యుద్ధం చేసిన జంపన్న కొడుకు
మేడరాజును కూడా అయిపోయింది, ముద్దాయి- మేడరాజు అయిపోయింది. అయిపోయింది. కొడుకు జంపన్న ఆయన కూడా యుద్ధం చేసి ఈ మరణాలన్నీ చూసి తను ఆ జంపన్న వాగులను సంపెంగ వాగులు చనిపోయాడు దూకి. కొడుకు చనిపోయాడు, బిడ్డలు చనిపోయాడు. ఈ భయంకరమైనటువంటి యుద్ధ దృశ్యాన్ని చూసి 100 మంది అడవి బిడ్డల సైన్యం, ఇటు ప్రతాపరుద్రుడు బలిసిన 6 అడుగులు 6.5 అడుగులు ఉన్నటువంటి ఈ వెలమాకమ్మ రెడ్డి కుటుంబాలైన శూద్రులు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నది. మా రాజ్యం అంటే మా రాజ్యం అని రెడ్డి వెలమ కమ్మలు ముగ్గురు మాదంటే మాదని ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ ఖమ్మంలో దానికి కాకతీయ తోరణమే పెట్టుకున్నారు కదా. పద్మనాయక వెలమలు కూడా కాకతీయ తోరణం పెట్టి వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. లేదు దానికి రిప్రజెంటేటివ్ నేనే గోనగన్నారెడ్డిని అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ మేమనేది ఏంటంటే ఇంత బలిసినటువంటి 6 అడుగులు ఎత్తుండి కండలు పెంచి క్షత్రియులు లాంటి వెలమాకమ్మ రెడ్లు లాంటి ఈ కాకతీయులు బలాఢ్యులైన యుద్ధ సామగ్రి ఉన్న బలమైన తిండి తిన్న వీళ్ళు బక్క చిక్కిన అప్పటికే తిండి లేదు, ఏండ్ల తరబడి తిండి లేదు, పన్నులు కట్టలేని పరిస్థితి, తినటానికి తిండి గింజలు లేవు, ఎముకల గూడుతో యుద్ధం చేశారు. ఎముకల గూడుతో పగిడిద్దరాజు ఎముకల గూడే, జంపన్న ఎముకల గూడే, సారలమ్మ నాగులమ్మలు ఎముకల గూడే, మేడరాజు ఈ ఎముకల గూడుతో వేలాది మంది కోయ గిరిజనుల సైన్యం ఒక పక్కన కాకతీయ బలిసిన రాజు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజుని కట్టేసి తలను నరికాడు యుగంధరుడు ప్రతాపరుద్రుడి ఆదేశాల మేరకు. తల తీసుకుపోయి పక్కన పడేశారు. మొండెం నెత్తురు ఏరులై పారింది. బిడ్డలు నాగులమ్మ సారలమ్మ చనిపోయారు. అల్లుడు గోవిందరాజు చనిపోయాడు. జంపన్న ఇది చూసి తట్టుకోలేక మానసికంగా ఛిద్రమైపోయి ఏట్లు దిగి చనిపోయాడు. ఇంత పెద్ద యుద్ధాన్ని చూసి తట్టుకోలేక పగిడిద్దరాజు భార్య సమ్మక్క ఖడ్గం తీసుకొని బయలుదేరి తనలో ఉన్నటువంటి సమస్త శక్తుల్ని బయటికి తీసి యుద్ధం చేసి కాకతీయ సైన్యం మొత్తాన్ని చెల్లా చెదురుగా నరికి పారేసి వెనక నుంచి వచ్చి ఆమెతో ఎదురుగా యుద్ధం చేయలేక వీళ్ళ బతుకంతా వెనక నుంచి యుద్ధమే కదా. వెనక నుంచి వచ్చి సమ్మక్కని వెన్నుపూసలో కత్తి పెట్టి పొడి చంపారు. ఆ చావు బతుకుల మధ్య సమ్మక్క అడవులలోకి వెళ్ళిపోయింది. అడవులలోకి వెళ్ళిపోయిన ఆమె ఆ అడవులలో ఎక్కడ మరణించిందో తెలియదు, శవం దొరకలేదు. ఆ నెత్తురుతోటి లోపలికి వెళ్ళిపోయింది దుఃఖంతో. ఆ చనిపోయిన తర్వాత జరిగింది ఏమిటి అంటే 750 ఏళ్ల క్రితం ఒకవైపున 150 కిలోమీటర్లు పోతే ఛత్తీస్గఢ్, 250 కిలోమీటర్లు పోతే ఒరిస్సా, 400 కిలోమీటర్లు పోతే రాయ్పూర్ వస్తుంది, ఇంకొద్దిగా పైకి పోతే జార్ఖండ్ వస్తుంది. ఇటు పక్కన 150 కిలోమీటర్లకి మహారాష్ట్ర, భద్రాచలం దాటితే ఆంధ్ర. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీలు చనిపోయిన తర్వాత ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఎక్కడున్నావు సమ్మక్క అని అడివంతా వెతికారామని. అంతా వెతికి సంవత్సరాల తరబడి దుఃఖపడ్డారు. ఆ ప్రాంతంలో పరిశోధించడానికి కూడా మాకు కొంత రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి కొన్ని టూల్స్ అంశాలు తీసుకొని మేము కూడా పోయినాం ఆ ప్రాంతం అంతా. ఏమన్నా అవశేషాలు. ఇది మౌఖిక గాథ, జానపద జ్ఞానపద కథ. ఇది కథ అంటే చరిత్ర. కానీ మా అణగారిన వర్గాల ప్రజలకి రిటర్న్ రాసిన చరిత్ర లేదు. మాకు తాళపత్రాలు లేవు, కాగితాలు లేవు, శిలాశాసనాలు లేవు, ఏ శాసనము లేదు. మాకు జ్ఞానం లేదు, మాకు చదువు లేదు. చదువు వచ్చిన వాడు మాకు శాసనం చెక్కించలేదు. ఎందుకు? చదువు వచ్చిన వాడు మాకు శాసనం చెక్కించి వెలమరాజో కమ్మరాజు అయిన ప్రతాపరుద్రుడు మా ఆదివాసీ రాజు అయినటువంటి పగిడిద్ద రాజుని, ఆదివాసీ మహారాణి అయినటువంటి సమ్మక్కని చంపారని శిలాశాసనం మీద రాస్తే మాలో పగా ప్రతీకారం బయలుదేరుతుంది కదా. ఇప్పుడు అదే కాకతీయ రాజ్యాన్నే కదా మనం పొగుడుతున్నది. కాకతీయ రాజ్యాన్ని నేను పొగడలేదు, మీరు పొగడొద్దు, ఎవరు పొగడొద్దు. కాకతీయ సామ్రాజ్యం కింద 40,000 చెరువులు ఉంటాయి. ఆ చెరువులు తవ్వింది వెలమలు కాదు, రెడ్లు కాదు, కమ్మలు కాదు. కాకతీయ సామ్రాజ్యం చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారపడి పరిపాలించింది. శూద్రులు ఎక్కడ ఉండాలి, అగ్రవర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కడ ఉండాలి, అతి శూద్రులు ఎక్కడ ఉండాలో వర్ణ సిద్ధాంతమే కదా మతానికి పునాది.
వర్ణ సిద్ధాంతమే పునాది. ఆ వర్ణ సిద్ధాంతం పునాదిగా ఆ వర్ణ సిద్ధాంతం ఆధారంగానే పరిపాలించింది కాకతీయ సామ్రాజ్యం. కాబట్టి ఎక్కడ శాసనం లేదు. కాంచీ దాకా ఎక్కడ తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లా, తమిళనాడు వరకు పరిపాలించారు కాకతీయులు. ఇటు నల్లగొండ, పానగల్లు, నకిరికల్లు ఈ ప్రాంతంలో రాణి రుద్రమాదేవి శిలాఫలకాలు, శిలాశాసనాలు కూడా ఉన్నాయి. కానీ జరిగిన చరిత్రకి సంబంధించిన ఒక్క శిలాశాసనం లేదు. అట్లా సమ్మక్క లోపడికి పోయి ఒకవైపు పగిడిద్దరాజు కుటుంబం మొత్తం బలైపోయింది. భార్య యుద్ధం చేసి ఆ కత్తి వెనక నుంచి కుచ్చితే అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఆమె దొరకలేదని ఆ ప్రాంత గిరిజనులు, ఆ భూమిపుత్రులు, ఆ అడవి బిడ్డలు, అణగారిన కులాలంతా అందరూ, ఎందుకంటే ఆ రాజ్యంలో అన్ని కులాలు ఉన్నాయి, అణగారిన కులాలంతా ఆ అడవిలోకి పోయి సంవత్సరాల తరబడి దుఃఖపడ్డారు ఆమె కోసం వెతికి. ఆమె రాలేదని, మళ్ళీ వస్తుందేమో అని ఆశపడి, బాధపడి, దుఃఖపడి, ఏడ్చుకుంటూ సంవత్సరాల తరబడి అడవిలో వెతికారు. ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఆమె చనిపోయిందో ఆ మాఘశుద్ధ పౌర్ణమి ఏదో అది ఒక సింబాలిక్గా చేసుకొని ప్రతి సంవత్సరమో 2 ఏళ్లకు ఒకసారి ఎడ్ల బండ్లు కట్టుకొని నడిచి 100 కిలోమీటర్లు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటుపోతే మహారాష్ట్ర, అనేక రాష్ట్రాలు వెనక రాయచూరు, కర్ణాటక నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చి 700 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు సమ్మక్కని వెతుకుతూనే ఉన్నారు.